సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎలాంటి ఆరోగ్య పరీక్షల కోసం వెళ్లినా హాస్పిటల్కి వెళ్తేనే ఎక్కువ రోగాలు వస్తాయని భయాందోళనలో ఉన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని అక్కడ గ్రామ ప్రజలు కోరుతున్నారు. చెత్త చెదారము కాగితాలు తిన్న ప్లేట్లు ఇంత ఘోరమైన పరిస్థితి. దీని మీద యాక్షన్ తీసుకునేవారు లేరా, లేదంటే డ్యూటీకి వస్తురా మొద్దు నిద్ర అవుతుందా ఈ వ్యవస్థ మొత్తం? అన్ని విలేజ్లలోనేమో కొబ్బరి బొండాలు, చిన్న చిన్న డబ్బలు, హౌజులు అనేది అలా వాటర్ నిల్వ ఉంటే దోమలు ఈగలు వచ్చి అనారోగ్యానికి గురవుతారు, మలేరియా డెంగ్యూ వస్తుందని అంత ప్రచారం చేస్తుంటే ఇక్కడ డ్రమ్ములు, వాటి కొబ్బరి బొండాలు, ఈ చెత్త చెదారం చూడండి ఎంత నీచమైన పరిస్థితి ఉన్నదో చెప్పడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. హాస్పిటల్ గురించి కొమరవెల్లి ప్రాథమిక హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ప్రజెంట్ మనకు మీ పేరు? మక్బూల్ గారు. మక్బూల్ సూపర్వైజర్ గారు ఉన్నారు. ఇక్కడ హాస్పిటల్ పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు నేను వచ్చి పర్యవేక్షించి చూసిన మొత్తం బాత్రూమ్లు కరెక్ట్ లేవు. హాస్పిటల్ చుట్టూ చెత్త చెదారం ఉన్నది. అక్కడ వాటర్ హౌస్ అని ఉంది, అందులో మొత్తం కప్పలు పురుగులు ఉన్నాయి. అంటే మీరు హాస్పిటల్ అంటే డాక్టర్ అంటే దేవుడి తర్వాత ప్రాణాలు కాపాడేదే డాక్టరు, దేవాలయం అసలు హాస్పిటల్. మీరు ఇంత చెత్త చెదారంగా ఎందుకు మెయింటైన్ చేస్తారు? దీనికి గల కారణం ఏంటిది? సర్పంచ్ సాబ్కి చెప్పినానండి, సర్పంచ్ సాబ్ లేబర్ పంపిస్తా ఉన్నారు. రేపు నుండి సెక్రటరీ కూడా చెప్పినాను, వార్డు మెంబర్కి చెప్తాను, వచ్చి చేపిస్తా ఉన్నారు. రేపు నుండి 2 రోజుల్లో క్లీన్ అయిపోతుంది. మీ పారిశుద్ధ్య కార్యక్రమం ఇలా పారిశుద్ధ్యం అంటే క్లీనింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరా హాస్పిటల్లో? క్లీనింగ్ చేసి ఉన్నారు, చేస్తాడు. ఆయన కూడా వచ్చి క్లీనింగ్ చేస్తే గట్లెందుకు ఉంటది? వాష్రూమ్ పోతే గబ్బు వాసన వస్తుంది, పేషెంట్ వస్తారు. మీరు ఎట్లా ఇప్పుడు లేడీ డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, వాళ్ళు ఎట్లా దాన్ని యూజ్ చేసుకుంటారు, మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారు, పేషెంట్ ఎట్లా యూజ్ చేసుకుంటారు? కనీసం మీరు తినడానికి మంచిగా కూర్చొని అన్నం తింటే కూడా ప్రశాంతంగా ఉండాలి. కానీ పక్క పోటీ అంత పిచ్చి మొత్తం చెత్త చెదారము, తిన్న ప్లేట్లు, గ్లాసులు, డబ్బాలు అన్ని ఏందండి ఇంత ఘోరంగా ఉన్నది? ఇట్లా హాస్పిటల్ మెయింటైన్ చేస్తే 2 రోజులు అయిపోతుంది, నేను చేపిస్తాను. లేరా డాక్టర్ గారు? లేరా డ్యూటీ డాక్టర్ లేరా? ఈ రోజు లీవ్ లో ఉన్నారు, రేపు వస్తారు. రేపు లీవ్ అఫీషియల్ గా తీసుకున్నారా? ఆఫీసర్లే చెప్పింది, ఆఫీసర్లే తీసుకున్నా అన్నారు. రేపు వచ్చినాక మీరు చేసే బాధ్యత ఏంటిది హాస్పిటల్లో? మీరేంటిది? సూపర్వైజర్ పనిచేస్తాను. మన రిపోర్టింగ్ తీసుకోవాలి. సబ్ సెంటర్ నుంచి ఏ నిమిషం ఆశాలు వర్క్ చేస్తుంది, సరౌండింగ్ చూసుకుంటా. ఏమైనా కేసులు వస్తే, బయటికి కేసులు ఉన్నా, ఏ కేసులు వచ్చినా దానికి ఫాలోఅప్ చేసుకుంటా, ఇమీడియట్లీ దానికి సర్వే చేయించుకుంటా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ హాస్పిటల్ వాతావరణం చూస్తేనే ఒక పేషెంట్ కూడా వచ్చినట్లేరు, ఒక బెడ్ చక్కగా లేదు. ఇంత ఘోరమైన హాస్పిటల్ నేను ఎక్కడ చూడలేదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా చూడలేదు ఇంత దరిద్రమైన హాస్పిటల్ని. ఏం చెప్తారు దీనికి సమాధానం? చెప్పిస్తాం, చేసి క్లియర్ చేపిస్తాం. ఒక వారం రోజులు అయిపోయింది. నేను మాట్లాడతా దీని మీద.